హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త అప్డేట్ వచ్చేసి మన ఏపీలో ఉచిత విద్యుత్ స్కీమ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ స్కీమ్ గురించి చాలాసార్లు ఫేక్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది ఇబ్బంది పడారు. కానీ నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఇప్పుడున్న అధికారులు ఉచిత విద్యుత్ స్కీమ్ గురించి మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే లాండ్రీ షాపులు, సెలూన్ షాపులు, గోల్డ్ షాపులు మరియు గృహాలు, బ్రాహ్మణులు వీరందరికీ ఏపీ ప్రభుత్వం కొన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్నటి రోజున అంటే మే 15వ తేదీన ఒక మీటింగ్లో ఇప్పుడున్న అధికారులు ఈ ఉచిత విద్యుత్ స్కీమ్ గురించి తెలియజేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున జరిగిన వంటి మీటింగులో అధికారులు ఉచిత విద్యుత్ స్కీమ్ గురించి చెప్పారు. ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి పూర్తి వీడియో అయితే చూడొచ్చు. అలాగే ఈ వీడియోలో ఎవరికి ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కనెక్షన్ మనకు ఇస్తుంది ఏపీ ప్రభుత్వం అనే సమాచారం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే రజకులు అంటే చాకలి వారు ఐరన్ చేసుకోవడానికి లాండ్రీ షాపులు అయితే పెట్టుకొని ఉంటారు కదా, వారికి విద్యుత్ అవసరమని ఏపీ ప్రభుత్వం 150 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తుంది. అంటే 150 యూనిట్ల వరకు అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆ పైగా వచ్చిన యూనిట్లకు మాత్రమే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అలాగే సెలూన్ షాపులు అంటే వారు కటింగ్ చేసుకోవడానికి విద్యుత్ అవసరమని ఏపీ ప్రభుత్వం వారికి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది. ఆ పైగా వచ్చిన యూనిట్లకు మాత్రమే వారు అమౌంట్ పే చేయాలి. అలాగే గోల్డ్ షాపులు అంటే స్వర్ణకారులు, వీరి కోసం ఏపీ ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది. అలాగే గృహాలు, వీరికి వచ్చేసి తెలంగాణ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వీరికి వచ్చేసి 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ అయితే ఇస్తుంది. అలాగే ఈ స్కీమ్కి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్ అవసరమో, ఎక్కడ అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ప్రస్తుతం ఉన్న విద్యుత్ బిల్లు ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏఈ కార్యాలయం దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ దీని గురించి మరింత సమాచారం పొందగలరు. అక్కడికి వెళ్ళి ఈ ఉచిత విద్యుత్ స్కీమ్ గురించి మీరు అడిగినట్టయితే వారు పూర్తి సమాచారం మనకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ గురించి మరిన్ని అప్డేట్స్ రాగానే ముందుగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఓకే చేసుకోండి.